సాంగ్స్ లో ఐటమ్ సాంగ్సే వేరయ్యా అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. మమ్మల్ని థియేటర్స్ కి తీసుకురావాలంటే మాకు ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే అంటున్నారు మాస్ ఆడియన్స్. అలాంటి మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఐటమ్ సాంగ్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఒక్క ఐటమ్ సాంగ్ కైనా కోట్లు కురిపించేందుకు రెడీ అవుతున్నారు మన ఫిల్మ్ మేకర్స్. మరి ఆ కోట్లు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మలెవరో మనం తెలుసుకుందాం. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఏంటంటే ఏ భాష నుండి వచ్చినా నచ్చారంటే నెత్తిన పెట్టుకుంటారు. ఏ కొత్త హీరోయిన్ వచ్చినా ఎనీ టైం మన వాళ్ళు రమ్మనడమే తప్ప వద్దని మాత్రం చెప్పరు. అన్ని విషయాల్లో వి వాంట్ కొత్తదనం అనే తెలుగు ఆడియన్స్ హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద మనసు చేసుకుని వెల్కమ్ చెప్తారు. అలా నార్త్ నుంచి సౌత్ నుంచి వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ని స్టార్ హీరోయిన్స్ చేసిన చరిత్ర మన టాలీవుడ్ ఆడియన్స్ సొంతం. అయితే ఇటీవల కాలంలో తెలుగులో పాతుకుపోయిన వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ సీతారామం సుందరి హీరోయిన్ గానో లేదా చిన్న క్యామియోలోనో దర్శనమిచ్చింది కానీ ఎలాంటి ఐటెం సాంగ్స్ ని చేయలేదు. ఇక నార్త్ నుంచి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అది ఇది అని లేకుండా హీరోయిన్ గా ఒక పక్క ఇంకో పక్క హాట్ ఐటెం భామగా అదరగొట్టేస్తుంది అంటూ టాలీవుడ్ సర్కిల్ ఊదరగొట్టేస్తుంది. ఆల్రెడీ తెలుగులో భారీ చిత్రం దేవర సినిమా చేసిన ఈ జూనియర్ అతిలోక సుందరి చుట్టమల్లే సాంగ్ లో అందాల ఆరబోత చూపించి వర్షాకాలంలో కూడా హీట్ ఎక్కించింది. కాగా ఈ సినిమా పూర్తి కాకుండానే రామ్ చరణ్ తో జత కడుతుంది మన జాన్వీ పాప. ఇవి కాకుండా మరిన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నట్టు సోషల్ మీడియా కోడైకొస్తూనే ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఎప్పటి నుంచో జాన్వీ ఓ భారీ సీక్వెల్ లో ఐటెం భామగా కనిపించేందుకు ఓకే చెప్పిందని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయండోయ్. ఆ చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. కాగా ఇందులోనే ఐటెం భామగా కనిపించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టుగా టాక్ తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఒక్క సాంగ్ కి ఈమె భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టుగా పలు గాసిప్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఒక్క సినిమాకి 5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ ఉంది. ఇందులో దాదాపు సగాన్ని ఒక పుష్ప 2లోనే ఐటెం సాంగ్ కోసం డిమాండ్ చేస్తుందట. హిందీలో జాన్వీ ఫేస్ అందరికీ బాగా తెలుసు. పైగా బన్నీ సుకుమార్ దేవి సినిమాలో ఐటెం సాంగ్స్ కి కూడా వేరే క్రేజ్ ఉంటుంది. ఇలా ఇంత క్రేజ్ ఉన్న సమయంలో తన రేటు కూడా ఎక్కువగానే ఉండాలి అని జాన్వీ కూడా గట్టిగానే చార్జ్ చేస్తుందట. దీంతో 2.5 నుంచి 3 కోట్లు పుష్ప 2 సాంగ్ కోసం ఈమె పారితోషికంగా అందుకుంటుందని ఓ పుకారు. మొత్తానికి మాత్రం తెలుగులో జాన్వీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉందని చెప్పాలి. అలాగే తెలుగులో ఈమెకి డిమాండ్ కూడా గట్టిగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. For more videos like this, subscribe Big TV channel.